హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి మనకి 3 వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ వెబ్ నోట్లో చూసుకున్నట్లయితే కనుక డిస్ప్లే ఆఫ్ ఫైనల్ కీ అని అంటే మనకి ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్కి 1:50 రేషియోలో 31,382 మందిని పికప్ అనేటువంటి చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి డిస్ప్లే ఆఫ్ ఫైనల్ కీ దానికి సంబంధించినటువంటిది అదే రకంగా క్వశ్చన్ పేపరు ఫైనల్ కీ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి గెట్ డేటా కొడితే మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి గ్రూప్ 1 ఏదైతే ప్రిలిమినరీ టెస్ట్ సంబంధించినటువంటి వెబ్ నోట్ ఏదైతే ఉందో అది కూడా రావడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది. అదే రకంగా ప్రిలిమ్స్ లిస్ట్ అనేటువంటిది, రిజల్ట్ సంబంధించిన లిస్ట్ అనేటువంటిది కూడా లింక్స్ అన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. తద్వారా మీరు ఈజీగా సైట్లోకి ఆ లింక్లోకి మీరు వెళ్ళిపోవడానికి డేటా అనేటువంటిది ఫెచ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ కీ సంబంధించి చూద్దాం అనమాట అండి. ఈ ఏదైతే 9/6/2024 మనకి మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేయడం జరిగిందో 31 డిస్ట్రిక్ట్స్లో గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్, దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అనేటువంటిది మనకి 13/6/2024 నుంచి 17/6/2024 వరకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక రేస్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు లాగిన్ అని చెప్పేసి వారికి సంబంధించినటువంటి వేటి సంబంధించిన అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటి సంబంధించిన రైజ్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఫైనల్ కీ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇది ఈ రోజు నుంచి మనకి వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. దాన్ని ఎలా మనం తీసుకోవాలనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి. మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ మీరు కట్టినట్టయితే కనుక మీరు డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా మీరు చూసుకోవచ్చు. ఫైనల్ కీ అనేటువంటిది ఎలా చూసుకోవాలనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ నోట్ చూసుకున్నట్లయితే కనుక ఈ నోట్లో చూసుకున్నట్లయితే మొత్తం ఎంతమంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు అనేటువంటిది మీకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. 31,382 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఏదైతే 9th June 2024 ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆ గ్రూప్ 1 సంబంధించినటువంటిది మొత్తం 31,382 మంది మెయిన్స్ ఎగ్జామ్ అది 21/10/2024 నుంచి 27/10/2024 వరకు జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్కి వీళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. అంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి 31,382 మంది ఎలిజిబుల్ అయ్యారు అనేటువంటి వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క హాల్ టికెట్స్ అంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ అనేటువంటిది మనకి 1 వీక్ ముందు మనకి ఇస్తున్నట్టుగా మనకి ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి క్వాలిఫై కాలేదో వాళ్ళు మీరు ఏం నిరాశ చెందొద్దని చెప్పేసి మీ లక్ష్యాన్ని వచ్చేటువంటి ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో దాంట్లో మీరు పొందుకోవచ్చు అనేటువంటి సూచనలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు నిరాశ చెందొద్దు. ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 1:50కి ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ కాలేదో మీరు నిరాశ చెందకూడదు. మీరు యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది గ్రూప్ 2, గ్రూప్ 3కి అదే రకంగా రాబోయేటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి మీరు ప్రిపరేషన్ అనేటువంటిది అకార్డింగ్ టు ద జాబ్ క్యాలెండర్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఏ విధమైనటువంటి నిరాశ చెందొద్దు. అలాగనే ఎవరైతే 31,382 మంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వారికి కంగ్రాట్స్ అనేటువంటిది తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం గ్రూప్ 1 సంబంధించినటువంటిది ఎవరైతే 31,382 మంది క్వాలిఫై అయ్యారో 1:50 రేషియోలో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు అనేటువంటిది మీరు ఇందులో చూసుకోవచ్చు అనమాట అండి. ఈ లింక్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది మీరు సెలెక్ట్ చూసుకోవచ్చు. ఒక పోస్ట్కి వచ్చేసి 50 మందిని పికప్ చేస్తూ ఇచ్చినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటిది లిస్ట్ అనమాట అండి. మొత్తం 163 పేజీలు ఉండడం జరిగింది అనమాట. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డైరెక్ట్గా మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా మీ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటి చూసుకుని మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి పూర్తి అప్డేట్తో కూడినటువంటి వీడియో. మరిన్ని అప్డేట్స్ అనేటువంటిది అదే రకంగా గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారా లేకపోతే డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారా అనేటువంటి దానిది తర్జన జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రూప్ 2 ఎగ్జామే మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అనేటువంటి సూచనలు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేటువంటిది మ్యాక్సిమం డిసెంబర్ మంత్లో జరుగుతుంది అన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట అండి. అంటే మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఫైనల్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేసి ఉండండి. మరిన్ని అప్డేట్స్ అనేటువంటిది నేను మీకు వెంటనే పొందుపరచడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.